హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ ఎండల్లో సెలవులకి పిల్లలకి ఏమైనా వెరైటీగా చేసి పెట్టాలంటే హెల్తీగా చేసి పెట్టాలి. మినపప్పు చాలా హెల్తీ కాబట్టి నాకు తెలిసి మినపప్పు తింటే చాలా మంచిది ఎదిగే పిల్లలకి కానీ ముసలిళ్ళకైనా ఎవరికైనా కానీ. ఇది పొట్టుతో చేస్తే ఇంకా హెల్తీ అనమాట. ఆ రెసిపీ మీకు ఈరోజు చూపించబోతున్నాను. పిల్లలకి నచ్చేలాగా కొంచెం వెరైటీగా గారెలు అయితే రెగ్యులర్గా చేసేటివి కాదు, కొంచెం వెరైటీగా చేద్దాం. వచ్చేయండి. ఇప్పుడైతే మినపప్పు పొట్టుపప్పు తీసుకున్నాను అనమాట. 6 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి పొట్టు పోకుండా చూసుకోండి. శుభ్రంగా కడిగేసి పొట్టు అయితే ఉంచుకొని దాంతోపాటు మిక్సీ పెడుతున్నా. మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉంచుకోవాలి పప్పు అనేది. కొన్ని పప్పు గింజలు బద్దలుగా ఉంటాయి కదా, అవి కూడా కొన్ని గుప్పుడు తీసి దాంట్లో వేసుకోవాలి. పప్పులు అయితే పట్టిన తర్వాత ఇలా వచ్చేసింది మినప్పప్పు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. సెలవులకి కొంచెం వెరైటీగా కోరుకుంటారు కదా, అదనమాట ఇప్పుడు సంగతి. పప్పు అయితే ముందుగా రెడీ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేయకండి పిల్లలు తినేటట్టుగా. అయితే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు చిటికెడు అయితే పసుపు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ అయితే ఉప్పు, జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే అరుగుదల బాగుంటుంది అనమాట. కరివేపాకు ఇలా సన్నగా తరిగేసాను. కొత్తిమీర కూడా సన్నగా తరిగేసానంటే అక్కడక్కడ తగిలాయంటే తీసి పడేస్తారనమాట పిల్లలు, అందుకోసం అనేసి. ఇంకా అల్లం తరుగు ఒక గుప్పుడు, పచ్చిమిర్చి అంటే ఇవి మామూలు పచ్చిమిర్చి కదా, అదే క్యాప్సికమ్ ఉంటుంది కదా, అదనమాట. బాగా సన్నగా తరిగి ఉల్లిపాయలు కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకుని, ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు చూడండి, అంత బాగా కలుపుకొని మృదువుగా. ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. అంతలోకి నూనె కాగేలోపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి గారెలు అంటే చాలా మెత్తగా, పైన స్పైసీగా, కింద లోపడంతా మెత్తగా మంచిగా వస్తాయి అనమాట. అందుకనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను కొంచెం వాటరు ఇదైతే తీసుకోవడానికి ఒక గిన్నె, దాంట్లో ఫైల్ వేసి పెట్టాను అనమాట. వాటర్ వచ్చి నూనె పీల్చుకోవడానికి. ఇదైతే ఒక మూత లాంటివి ఉంటాయి కదా, అదైతే తీసుకున్నాను. దాంట్లో హోల్ చేసి పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే దీంట్లో వంట సోడా ఎక్కడా కలపలేదు, ఎందుకంటే పిల్లలు తింటే హెల్తీ కాదు కాబట్టి వంట సోడా అయితే వేయలేదనమాట. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని చక్కగా చూడండి ఇలా చేతిలోనే ఇలా వేసేసుకోవాలి. ఈ హోల్ ఉన్న కదా చూడండి, మూతకి అలా ఉంది కదా, దాని చుట్టూ పెట్టేసి గారెలు అనేది వేసుకోవచ్చు. నేను ఒక్కరిదాన్ని వీడియో తీసుకోవడం వల్ల చూపించలేకపోయాను. ఇప్పుడు అక్క ఎవరికన్నా వస్తే కనుక నేను వీడియోలో చూపిస్తాను. చూడండి ఇట్లయితే నేను గారెలన్నీ వేసాను. ఇప్పుడైతే ఇవి చిన్న సైజు వేసా, ఇంకా పెద్ద సైజు వేసాను అనమాట. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, ఒక్క గారె తిన్నా చాలు, వాళ్ళ కడుపు నిండిపోతుంది అని. లావుగా వేస్తే రెగ్యులర్గా వేసేటి కాకుండా కొంచెం వెరైటీగా వేసాను అనమాట. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి సరదాగా ఇష్టంగా తినడానికి చాలా టెక్నిక్లే చేయాలి పిల్లలు తినాలంటే. ఇవి అయితే నార్మల్గా పెద్దోళ్ళకి వేసాను, పిల్లలకి వేసినవి చూపిస్తాను, చూసేయండి. ఇవైతే బాగా ఎర్రగా కాలాలన్నమాట గారెలు అనేవి. చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే మనకి గిన్నెలోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుంది, ఆ వేడి కోసం. చూడండి మంచిగా గోల్డెన్ కలర్లో ఆ పొట్టు ఉండడం వల్ల చాలా అందంగా కనబడుతుంది కదా, అందంగా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అనమాట. ట్రై చేసేయండి. పొద్దున్నే టిఫిన్కి కానీ మధ్యాహ్నం స్నాక్స్ ఏదైనా సరిపోతుంది. మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు, ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అంటూనే ఉంటారనమాట. అందుకోసం చూడండి ఎంత మంచిగా కాలినాయో గారెలు అయితే. ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసేసుకుందాం. ఇది పొయ్యికి అనమాట, ఇది అగ్నిదేవుడికి. కొంచెం అట్లా ఏదైనా చిన్నది పెడితే నాకు హ్యాపీ. నేను అలా పొయ్యికి ఏదన్నా ఒకటి వేస్తాను అనమాట. ఇలాంటి గారెలు అలాంటివి చేసినప్పుడు, పిండి వంటలు చేసినప్పుడు అట్లా వేస్తే మంచిగా వస్తాయని మా అమ్మమ్మ చెప్పిందనమాట. ఏంటమ్మమ్మ అట్లా వేస్తున్నావంటే, మరి వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కదా, ఒకటో రెండో ఇస్తే వాళ్ళు మనకి వంట బాగా వచ్చేలాగా చూసుకుంటారని చెప్పిందనమాట. మీరు కూడా ఇట్లాంటివి ఎవరైనా ఫాలో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అప్పుడే చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు ఇప్పుడైతే మంచి కలర్లో చాలా బాగా వచ్చాయి కదా, చాలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు పిల్లలకి ఇష్టమైనవి ఎట్లా చేయాలో చూపిస్తాను పదండి. అదే పిండిని ఇలా పెద్ద గారెల కింద వేసుకున్నా.
మీ దగ్గర కేక్కి బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఇలా ఒక ముద్ద ఇలా మన చేతికి వచ్చినంత తీసుకోండి. ఇప్పుడు ఇలా కింద పెట్టి ఇలా చెక్కలో మనం చెక్కగారెలు ఎత్తుకుంటాం కదా, అలా ఒత్తేసుకోవాలన్నమాట. హోల్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా చేశాను నేను వడని. ఇలా చేస్తే పిల్లలు చక్కగా తింటారనమాట సరదాగా. ఎప్పుడులాగా కాకుండా ఇలా చేశాను అనమాట. చూడండి మినపప్పుతో కరకరలాడే వడలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. గారెలు వడలు ఏమైనా అనుకోవచ్చు, కాకపోతే కరకరలాడితే భలే ఉంటాయి. క్రంచీగా చాలా బాగుంటాయి. లోపల మెత్తగా బయట క్రంచీగా భలే ఉంటాయి. మినపప్పు బద్దలు తగులుతూ అక్కడక్కడ కమ్మగా పిల్లలు ఇష్టంగా తినేలా ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారు ఎంత బాగా వచ్చాయో? ఇలా వస్తాయన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు. పిల్లలకి నచ్చేలా పెద్దలు మెచ్చేలా ఎలా అయితే చేసేసా, ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. సరేనా? చూసారా? లోపల క్రంచీగా పైన లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా కరకరలాడితే చాలా బాగుంది.